ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అంటే రాష్ట్ర పార్టీ బాధ్యునిగా ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవాళ వాటి వ్యతిరేక ఫలితం కనబడకపోవచ్చు కానీ సమీప భవిష్యత్తులో అయినా సరే అది కనబడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అదే జరుగుతున్నది. రెండవది నిర్ణయాలు తీసుకోవడంలో చెప్పడంలో కూడా తొందరపాటు ఎక్కువ ఉందా అని లేదు. గెలిచిన తర్వాత సహజంగానే ఆ ప్రభావం ఉంటుంది. అంటే తన వలనే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తను నిర్ణయాలు వేగంగా తీసుకొని ఇది ఇంకేదో చేద్దామని ప్రజలకు ఇంత కొంచెం బాగా చేద్దామని భావన ఏదైనా ఉండవచ్చు. కానీ తనకు ఎదురు లేదు తిరుగు లేదనే భావన ఒకవేళ కనుక వస్తే అది ఇబ్బందుల పాలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో దానం నాగేందర్ చేరిక విషయం, అప్పటికే బొంతు రామ్మోహన్ వచ్చి ఉన్నాడు, అప్పటికే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాన్ని కాదని ఆయన తీసుకోవడం సరే, ఒక నంబర్ పెరగాలి కాబట్టి తీసుకున్నామంటే ఒక అంశం. రెండోది కడియం శ్రీహరిని తీసుకోవడం, వరంగల్లో చాలామంది నాయకులు అక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం పట్ల అక్కడ అదొక అంశం ఉన్నది. రెండవది కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఆయన బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు అటు ఇటు తిరిగి వచ్చిన వ్యక్తి కాంగ్రెసు కాబట్టి ఆయనకి ఇవ్వడం ఏమిటి, అతనికి దగ్గరికి ఇస్తామన్నారు. లేదా ఆ నియోజకవర్గంలోనే వెన్నెలకి ఇచ్చినా బాగుండేది, లేదా మరొక కాంగ్రెస్ నాయకునికి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తే కనుక బాగుండేదని అభిప్రాయం వస్తున్నది. ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు? దీనికి తోడు ఎవరన్నా ఇప్పుడు అమ్మాయి లాస్ట్ ఎంత చనిపోయిందో, ఎమ్మెల్యే చనిపోయిన కేసు వేదన కలిగించేది, రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. వారి కుటుంబానికి సంబంధించిన వారిని సాధారణంగా జరిగినప్పుడు ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వారింటికి వెళ్ళి మాట్లాడి రావడం, తర్వాత పూర్వం తెలుగుదేశమే సాయన్న కూడా ఉన్నారు కాబట్టి వీరు కూడా తెలుగుదేశమే, అక్కడనైనా సరే ఒక కన్సర్న్ ఉండేది అక్కడ పోటీ లేకుండా నిలబెడితే కనుక. ఇప్పుడు బీఆర్ఎస్ తర్వాత అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చింది. ఒకవేళ కనుక అక్కడ ఆ కుటుంబానికి ఏకగ్రీవం చేసి ఉంటే కనుక ఆ కొంత సానుకూల అభిప్రాయం రేవంత్ రెడ్డి పట్ల వచ్చి ఉండేది. మరి ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, ఎన్నికలు ఉండాల్సిందే కదా అని నిజమే ఉండాల్సిందే, ఎన్నిక ఉంటేనే సరైన ప్రతినిధి ఎంపిక అయినట్లు అవుతుంది. కానీ మానవీయ కోణంలో ఆలోచన చేసి అట్లా చేస్తే బాగుండేదేమో కదా, ఒక సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది గతం నుంచి అనే ఒక భావన అయితే ఇది. రెండవది ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో తమకు ఇష్టం లేని వారు కూడా మీరు ప్రచారం చేయండి అని చెప్పడం ఒకటి. అందుకే ఇక్కడ జనజాతర సభకు చాలామంది నాయకులు అలిగిన వారో లేకపోతే కనుక ఆవేదన ఉన్నవారో హాజరు కాకపోవడానికి గల కారణం ఇట్లా జరుగుతున్నది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే భావన ఇప్పటి నుంచే వస్తున్నది. ఇదే కేసీఆర్ విషయంలో 2014, 2018 ఈ మధ్యకాలంలో కేసీఆర్ అందరినీ పట్టించుకున్నారు, కేసీఆర్ ఏదో చేస్తున్నారని భావన కలిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం లేదు, ఆయన చెప్తే కూడా వినే సిద్ధంగా లేరు అనే ఒక భావన వచ్చింది. రెండోది నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చర్చలు సంప్రదింపుల కంటే కూడా తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆ తర్వాత మిగతా వారికి చెప్పడం ఈ విధంగా జరిగింది. ఈ వ్యతిరేకతను ఈ అంశాలన్నీ కూడా మధ్యతరగతి ప్రజలు గమనిస్తారు. వారు గమనించి అప్పటికప్పుడే చెప్పకపోవచ్చు, మౌనంగానే ఉండవచ్చు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం, సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారి అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తం చేస్తారు. కేసీఆర్ విషయంలో ఏమైతే జరిగిందో మెల్లిగా రేవంత్ రెడ్డి కూడా అటువైపు అడుగులు వేస్తున్నారా, అట్లే ఆలోచన చేస్తున్నారా అనే భావన కనుక మధ్యతరగతి ప్రజల్లో, దిగువ మధ్యతరగతి ప్రజల్లో వస్తే కనుక ఆ విషయంలో మాత్రం వారు మౌనంగానే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఓటు రూపంలో వారు సమాధానం చెప్తారు. సరిగ్గా కేసీఆర్ విషయంలో జరిగిందే ఇది. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారిని కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడము, వద్దన్నా చెప్పకుండా వారికి పదవులు ఇవ్వడము, అప్పుడు బయట లోపల ఎవ్వరు కూడా ఏమీ విమర్శ చేయలేదు, మౌనంగానే ఉన్నారు. బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది. అందుకే ఆ బీఆర్ఎస్ నాయకులు ఒకరు అన్నారు, వాస్తవానికి ఓడిపోయింది బీఆర్ఎస్, కార్యకర్త గెలిచిండు, పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ గురించి విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. అంటే ఏమిటి, కార్యకర్తల నాయకుల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే కనుక ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి బీఆర్ఎస్ ఓటమి ఒక ఉదాహరణ. ఇక్కడ కూడా మీరు నంబర్ గేమే కావచ్చు, ప్రభుత్వం పడిపోతుంది పడగొడతామని అని చెప్పిన కడియం శ్రీహరే కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇంకా ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరు ఉన్నారు అక్కడ? రెండోది ప్రభుత్వం కేసీఆర్ అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు, 5 సంవత్సరాల ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు కాబట్టి అందులో మీ ప్రభుత్వం జోలికి మేము రాము అన్నారు. ఇక జరిగే చర్చ ఎక్కడ జరుగుతున్నది?
విత్ ఇన్ ద కాంగ్రెస్లోనే ఒకరో ఇద్దరు పేర్లు వస్తున్నాయి, వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బందా అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళ నుంచి ఇబ్బంది అంటే అంత వారికి కూడా అంత శక్తి లేదు. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న బలవంతుడు శక్తిమంతులు ఎవరు? రేవంత్ రెడ్డే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డే ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్న కొత్త వారు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా రేవంత్ రెడ్డి టీమే ఉన్నది. కానీ ఎంఐఎం కూడా మద్దతు ఇస్తుందని చెప్పింది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరున్నారు? ప్రజలు మీ గురించి ఏమని ఆలోచన చేస్తున్నారు? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఏ దిశగా మీ ప్రయాణం కొనసాగుతున్నది? మీ పాలన రీతి ఎట్లా ఉంది? ఈ అన్ని విషయాలను తీరుతెన్నులను మొత్తాన్ని సమాజం గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఏకపక్షంగా వెళ్లకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయడం వలన మరింత ప్రయోజనకారిగా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారు అంటే రేవంత్ పైన అభిమానం ఉన్నవారు చేస్తున్న ఒకానొక సూచన ఇది.